కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. త్వరలో పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని జీవన్ రెడ్డికి మంత్రులు చెబుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. త్వరలో పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని జీవన్ రెడ్డికి మంత్రులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, బికాజ్ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. అట్లాగే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా డీసీసీ పూర్తిగా జగిత్యాల డీసీసీ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డి 25వ తేదీ లోపల రాజీనామా చేస్తారనేటువంటి వార్తలు రావడం, అలాగే ఉగాది తర్వాత తాను నిర్ణయం తీసుకోబోతున్నానంటూ ఇటీవల జీవన్ రెడ్డి ప్రకటించడంతో ఇప్పుడు ఈ మంత్రులు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటిది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కార్యకర్తలందరినీ కూడా బయటికి పంపించి ఏకాంతంగా జీవన్ రెడ్డితో దాదాపు అర్ధగంటకు పైనుంచి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం మంత్రులకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. జీవన్ రెడ్డికి జరగాల్సినటువంటి న్యాయం కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, గౌరవం విషయంలో కావచ్చు, ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామనేటువంటి హామీని ఇవ్వాలని అధిష్టానం ఇప్పటికే ఓ దూతను పంపించింది. ఆ దూత వచ్చి కత్తి వెంకటస్వామి, ఇటీవల ఏఐసీసీ నేతగా ఉన్న కత్తి వెంకటస్వామి కూడా వచ్చి అక్కడ జీవన్ రెడ్డితో సమావేశం అయ్యారు 2 రోజుల క్రితం. ఈరోజు మంత్రులు నేరుగా వచ్చి జీవన్ రెడ్డితో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ జీవన్ రెడ్డి నుంచి వస్తున్నటువంటి ఏకైక డిమాండ్, గతంలోనూ ఇలాంటి సమావేశాలు, ఇలాంటి బుజ్జగింపులు జరిగాయి. ఆ సమయంలోనూ ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు అడ్లూరి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, తనతో చర్చలు జరిపినటువంటి సందర్భాలు గతంలోనూ కూడా కనిపించాయి. ఆ సమయంలోనూ జీవన్ రెడ్డి చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, తనకు జగిత్యాలలో తీవ్రమైనటువంటి అవమానం జరుగుతోంది, తన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే విధంగా తాను మంత్రులకు చెప్పారు. అలాగే పలుమార్లు ప్రెస్ మీట్లలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించి వచ్చారు. ఇక ఈ సమస్యకు సొల్యూషన్ ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా జీవన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి తన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. జీవన్ రెడ్డి పూర్తిగా తన బాణాలన్నీ కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఎక్కువ పెడుతూ ఉన్నారు. సంజయ్కి పార్టీ ప్రయారిటీ ఇస్తూ ఉండడం, సంజయ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వరకు ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారనేటువంటి ఆరోపణ చేస్తున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్లో సంజయ్ పూర్తిగా హస్తం లేకుండా, సంజయ్ ఇక్కడ కూడా కలిగించుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. కానీ అది అయ్యే అవకాశం లేదు అనే విషయాన్ని కూడా జీవన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా సొల్యూషన్ లేదు, సొల్యూషన్ అంటూ ఉంటే నేను పార్టీకి రాజీనామా చేయడమే అనేటువంటి విషయాన్ని ఇటీవల జీవన్ రెడ్డి చెప్పారు. సో ఇదే అంశాన్ని ఇప్పుడు మంత్రుల దృష్టికి కూడా జీవన్ రెడ్డి తీసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. లోపల జరుగుతున్నటువంటి చర్చలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో మంత్రులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో జీవన్ రెడ్డితో ఏం చర్చించారు, జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారా చేయరా, కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి. గోపాలకృష్ణ, చెప్పండి, హైకమాండ్స్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయి, అలాగే వేరే పార్టీ నుంచి కూడా జీవన్ రెడ్డికి ఆఫర్లు వస్తున్నాయంటూ వార్తల్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఎస్, నిజానికి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో తన మనసులో మాటని ఇటీవల బయటపెట్టారు. తాను 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి టర్మ్లో ఏకైక ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేకమైనటువంటి పోరాటాలు చేశాను. అట్లాగే జగిత్యాల్లో పార్టీని జీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. పార్టీకి 40 ఏళ్ల సేవ చేసినటువంటి తాను
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి అవ్వాలనేటువంటి కోరిక ఉండకూడదా, మంత్రి అవ్వాలనేటువంటి ఆశ ఉండకూడదా అనేటువంటి తన మనసులో బాటని ఇటీవల బయటపెట్టారు. సో అతనికి మంత్రి అవ్వాలనేటువంటి కోరిక మనసులో ఉందన్న విషయాన్ని ఆ వ్యాఖ్యల ద్వారా మనం చూడొచ్చు. మరోవైపు జీవన్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవీకాలం పూర్తయిన తర్వాత మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్ళీ తనకి రెన్యువల్ చేస్తారనేటువంటి ఆశతో ఎదురు చూసిన జీవన్ రెడ్డి తనకు ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేయాలనేటువంటి విషయాన్ని అధిష్టానం చెప్పినట్టుగా చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పిలిచి తనకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారు అనేటువంటి ఆశతో నాను ఎదురు చూసినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రభుత్వం కానీ అటు కాంగ్రెస్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో తాను అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో అటు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అవుతాను అనుకున్నటువంటి ఆశతో ఎదురు చూసిన జీవన్ రెడ్డి అవేవి జరగకపోవడంగా సంజయ్తో ఇటు అవమానాలు ఫేస్ చేయడం, తన కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉండడం, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి వర్గానికి అత్యంత తక్కువ బీఫామ్లు ఇవ్వడం, ఇచ్చినటువంటి బీఫాముల్లో కూడా చాలామంది ఓడిపోయారు. సో ఆ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చెప్తూ వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి నెట్టు వస్తున్నటువంటి అంశం అటు జీవన్ రెడ్డికి చాలా వరకు పార్టీ బీఫామ్లు ఇచ్చింది. ఇప్పటివరకు అనేక మార్లు ఆయన బీఫామ్ మీద పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. సో జీవన్ రెడ్డికి ప్రియారిటీ ఇవ్వలేదు అనేటువంటి మాట అవాస్తవం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో ఇలా రెండు వర్గాల నుంచి వస్తున్నటువంటి మాటలు చూసుకోవచ్చు. మరోవైపు ఈ అంశాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అవుతున్నారనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఆయనతో చర్చలు జరిపి గతంలో కేకేకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, కేకే ఉన్నటువంటి పార్టీ సెక్రటరీ జనరల్ స్థానాన్ని తనకి ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా జీవన్ రెడ్డితో సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడే పార్లమెంట్ సెగ్మెంట్కి ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డితో కొన్ని చర్చలు జరిపినట్టుగా ఒక ప్రచారం జరిగింది. జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అంటూ కూడా పార్టీలో చర్చించుకున్నట్టుగా కొన్ని వార్తలు పుకార్లు అయితే బయటకు వచ్చాయి. ఏదేమైనా జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ కొంత చర్చలు జరిపిందనేటువంటి మాట బయటికి ఎక్కువగా వచ్చింది, ఎక్కువగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వెళ్తున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో 25వ తేదీలోపు రాజీనామా చేయబోతా ఉన్నాను, డెఫినెట్గా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, దానికి కారణం సంజయే అనేటువంటి విషయాన్ని ఇటీవల జీవన్ రెడ్డి కూడా చెప్పారు. సో పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఆలోచనని స్పష్టంగా చెప్పిన జీవన్ రెడ్డితో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా సంప్రదింపులు జరిగినట్టుగా తెలిసింది. సో బీఆర్ఎస్ నేతలతోనే జీవన్ రెడ్డి టచ్లోకి వెళ్లారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అటు బీజేపీ కూడా జీవన్ రెడ్డిని తీసుకోవాలా వద్దా అనేటువంటి సమాలోచనలు చేయడం, జీవన్ రెడ్డితో కూడా చర్చలు జరిగిపోయాయి అనేటువంటి సమాచారాలు జరిగాయనే ప్రచారం కూడా జరిగింది. సో రెండు పార్టీలు కూడా జీవన్ రెడ్డితో చర్చించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రచారం కూడా ఆ విధంగానే జరిగింది. ఈ క్రమంలో అసలు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారా, కేవలం అధిష్టానాన్ని ఒక రకంగా తన నిరసన వ్యక్తం చేసేందుకు రాజీనామా చేస్తున్నా అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకుపోవడానికి ఒక వ్యూహ ప్రకారంగా ఇదంతా చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా బయట ఉంది. సో ఇప్పుడు జరిగేటువంటి సమావేశం తర్వాత, బుజ్జగింపుల తర్వాత జీవన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చూడాలి. జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి ఆయన అనుకున్నటువంటి సమయం ఉగాది నుంచి శ్రీరామనవమి లోపే ఈ నిర్ణయం ఉంటుందని ఆయన క్యాడర్ కూడా మొన్న చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఒకవేళ అదే కనుక జరిగితే ఈ 2-3 రోజుల్లో శ్రీరామనవమి లోపే తను ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలిగేలా పార్టీ చేస్తున్నటువంటి బుజ్జగింపులు ఫలిస్తాయా? ఒకవేళ అదే ఫలిస్తే జీవన్ రెడ్డికి తాను అనుకున్నటువంటి ప్రియారిటీ లెవెల్, ఏ పదవి ఇస్తారు, తనని ఏ విధంగా చూస్తారనేటువంటిది మాత్రం మరో చర్చగా మారుతుంది. రైట్ గోపాల్ కృష్ణ, థ్యాంక్ యూ.